గైస్ ఫైనల్లీ ఏతర్ రిస్టా జెడ్ వేరియంట్ని తీసుకున్నాను. ఇప్పుడే హనుమాన్ టెంపుల్లో పూజ చేయించాను. అండ్ నేను తీసుకుంది డెక్కన్ గ్రే కలర్ అనమాట. డ్యూయల్ కలర్ చాలా బాగుంది లుక్. అండ్ నేను ఈ బైక్నే ఎందుకు తీసుకున్నాను, ఎలక్ట్రిక్ ఈవీస్ చాలా ఉన్నాయి, బట్ దీంట్లో ఇదే ఎందుకు తీసుకున్నాను గైస్, ట్రస్ట్ మీ, చాలా రీసెర్చ్ తర్వాత నేను ఈ వెహికల్ని తీసుకున్నాను. కానీ తీసుకున్నాక కొన్ని ఇష్యూస్ నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఇంత కాస్ట్లీ స్కూటీలో అవి ఎలా మిస్ చేశారని చెప్పి అనిపించింది నాకు. ఈ వీడియోలో ఆ ఇష్యూస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు రిస్టా కొందాం అనుకుంటే కనుక మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు వరకు నేనైతే కనుక పూజ చేయించుకొని ఫస్ట్ మీకే చూపిద్దామని చెప్పి డైరెక్ట్గా మంచి ఏరియాలోకి తీసుకొని వచ్చాను అన్నమాట. ఈ వెహికల్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనకు మైక్ లేదు మొబైల్ అంతా, సో అందుకని చెప్పి కొంచెం సౌండ్లెస్గా అండ్ చుట్టూ చూడటానికి కూడా కొంచెం పీస్ఫుల్గా బాగుండాలని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చాను అన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే కనుక మనకి డ్యూయల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ పైన వచ్చేసి ఏథర్ అని చెప్పి 3Dలో ఎంబోజింగ్లో ఉంటుంది అనమాట. అండ్ హెడ్ లైట్ తర్వాత టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి జనరల్గా ఉండే హెడ్ లైట్ ప్లేస్లో బ్లాక్ గ్లాసీ ఫినిషింగ్తో మనకు ఒక డోమ్ ఇచ్చారు, సో అది కూడా బాగుంటుంది. అండ్ మనకి 2 sides రిస్టా అండ్ జెడ్ అని చెప్పి ఎంబోజింగ్లో ఉంటుంది. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా ఏథర్ అనే బ్రాండింగ్ వచ్చేసి అది కూడా మనకి 3Dలో ఉంటుంది అనమాట. అట్లా మనకి ఇక్కడ కూడా రిస్టా జెడ్ అని చెప్పి మనకి ఎంబోజింగ్లో కనిపిస్తుంది. ఈ కీ ఇస్తారనమాట. ఇది నార్మల్ కీయే, మనకేమీ బటన్స్ అట్లాంటివి ఏమి ఉండవు, ఏ స్మార్ట్ కీ కాదనమాట, జస్ట్ నార్మల్ కీయే. సో ఈ కీకి మనకి ట్యాగ్ ఒకటి ఇచ్చారు ఏతర్ది. సో ఇది వచ్చేసి బాగుంది, స్ట్రాంగ్ ఉంది కీ. అండ్ దీనికి మనకి అన్లాక్ బైక్ లాక్ అన్లాక్ ఉంది హ్యాండిల్ లాక్కి, తర్వాత డిక్కీకి లాక్ అన్లాక్ ఉంటుంది. సో రెండింటికి ఇది అనమాట. మనం ఇక్కడ ఆన్ చేసుకుంటే ఈ డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పూజ చేయించుకొని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. అండ్ మనకు ఒక నిమ్మకాయ ఇచ్చారు, ఓకే, పంతులు గారు. అండ్ తర్వాత ఈ పూలు నిమ్మకాయలు ఇవన్నీ ప్రసాదాలు ఇక్కడే ఉన్నాయి అన్నమాట. అండ్ మ్యాటర్లోకి వస్తే ఇది వచ్చేసి ఇక్కడ పక్కన పెట్టేద్దాం, ఓకే. అండ్ ఫస్ట్ మనకి హెల్మెట్ మనకి ఫ్రీగా ఇస్తారనమాట, ఓకే. హెల్మెట్ కూడా ఇంతవరకు నేను ఓపెన్ చేయలేదు, మీకే చూపిస్తాను. హెల్మెట్ బాగుంది, హెల్మెట్ అయితే బాగుంది, క్వాలిటీ బాగుంది. సింగిల్ హ్యాండ్తో క్యారీ చేయటం వీడియో హ్యాండిల్ చేయటం కాబట్టి. సో ఇది హెల్మెట్ ఇచ్చారనమాట. ఈ హెల్మెట్కి మనకి ఇక్కడే ఏతర్ అని ఉంది కదా మనకి ఇక్కడ. సో ఈ ప్లేస్లోనే మనం ఏతర్ వేళ హ్యాలో బిట్ ఉంది చూసారా, అది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏంటంటే మనకి ఏతర్ హ్యాలో బిట్ వల్ల బ్లూటూత్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం సాంగ్స్ కానీ లేదంటే కాల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, బైక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. దట్ లైక్ మనకు అన్ని ఫీచర్స్ ఇప్పుడు కొత్తగా ఏతర్ స్టాక్ 7లో మనకి వాయిస్ కమాండింగ్ ఫీచర్స్ వచ్చినాయి కదా, సో అవి కంట్రోల్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఏరియాలో మనకి 2 sides లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఒక మైక్ ఉంటుంది, సో దీన్ని ప్లేస్ చేస్తారు ఇక్కడ. దాన్ని బట్టి మనకి ఏంటంటే మొత్తం కమాండ్ కంట్రోలింగ్ ఉంటుంది అనమాట అలెక్సాతో, ఓకే. ఇది అండ్ దాని తర్వాత మెయిన్ ఛార్జర్. ఇది 3.7 kW కాబట్టి దీనికి మనకి హై పవర్ది. ఆ పవర్ ఎంతో మీకు డిస్ప్లే చేస్తాను, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో ఇది ఏతర్ వల్ల మనకి 3.7 kWకి ఇచ్చిన ఛార్జర్ అనమాట. చాలా బాగుంది, ఇది చాలా హెవీ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ప్యానల్ క్వాలిటీ కానీ నాకు బాగా నచ్చింది చెప్పాలంటే. అండ్ ఇట్లా క్యారీ చేసుకోవడానికి మనకి ఈజీగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంతవరకు చూడలేదు నేను యాక్చువల్గా ఏమన్నా బ్రేకింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఏం చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. నేను తీసుకున్న వాళ్ళు పూజ చేయించాను అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా డైరెక్ట్గా, అంతే. ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అండ్ దీనికి వీళ్ళు ఒక బ్యాగ్ ఇచ్చారు, బ్యాగ్ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది, కొంచెం ప్రీమియం లుక్లా ఉందన్నమాట, ఓకే. అండ్ ఈ ఛార్జర్ మనకి క్యారీ చేయడానికి ఇక్కడ ఇది ఇచ్చారు కాబట్టి సో ఈజీ టు హ్యాండిల్ అనమాట. నీట్గా చక్కగా ఇట్లా పట్టుకోవచ్చు, మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి దీన్ని ఒక పక్కన పెట్టేసేస్తున్నాను. నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే చాలా పెద్ద బూట్ స్పేస్ మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ థింగ్స్ పెట్టాను, చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా మొబైల్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇది ఎంత పెద్దదో. ఈవెన్ మనకి ఈవీలోకి కానీ లేదంటే నార్మల్ స్కూటర్స్లో కానీ టాప్ అనమాట. ఇది చాలా లెందీ స్పేస్ అనమాట. ఇది నియర్లీ 34 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట, ఓకే. 34 లీటర్స్ బూట్ స్పేస్. అండ్ చూసుకుంటే ఇక్కడ మనకి టైర్ది ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ని కూడా వీళ్ళు ఇక్కడ తీసుకున్నారనమాట. యాక్చువల్గా ఇట్లా ప్లెయిన్గా చేసి ఉండొచ్చు, బట్ దీనివల్ల ఒక యూజ్ ఉంది.
నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి రెండింటి వల్ల. మైనస్లు ప్లస్లు ఏంటంటే ఇప్పుడు ఈ టైర్ స్పేస్ని కూడా వీళ్ళు ఇట్లా తీసుకున్నందుకు దానివల్ల ఏంటంటే ఇంకొంచెం స్పేస్ అనేది కలిసి వచ్చింది, అంటే కొంచెం డెప్త్కి. అయితే దీనివల్ల మనం ఏంటంటే ఇట్లా ప్లేన్గా ఉంటే ఏదైనా థింగ్స్ని ఇట్లా ఈజీగా పెట్టుకోవడానికి బాగుంటుంది. దానివల్ల మనం బైక్లో అంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు అది అటు ఇటు మూమెంట్ అనేది ఉండదు. సో ఇట్లా ఫిక్స్డ్గా మనం పెట్టేసి ఉండొచ్చు. బట్ ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైందంటే ఏదైనా మనం ఇప్పుడు థింగ్స్ ఏదైనా పెట్టుకుంటే అది ఇట్లా నిలబడదు, అంటే ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది, ఎందుకంటే ఇది అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ హోల్స్ ఉన్నాయి, నేను చూసుకోలేదు, ఇప్పుడే చూస్తున్నా. మరి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హోల్స్ అని ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, అది తర్వాత ఏథర్ వల్ల పవర్ హబ్ అన్నమాట ఇది. ఇక్కడ మనకి ఛార్జర్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. ఇది ఇక్కడ యూఎస్బి ఇచ్చి ఉండాల్సింది, మరి వాళ్ళ ప్రొడక్ట్స్ని సీల్ చేసుకోవాలనో మరి ఏమో మనకైతే తెలియదు. ఇదైతే కనుక సపరేట్గా మనం కొనుక్కోవాలి ఛార్జర్. ఓకే, సో నేను కొన్న యాక్చువల్గా ఇది 999 అనమాట. సో మనకి 10% ఏమో డిస్కౌంట్ ఉంది. 999కి ఇది మల్టీపర్పస్ ఛార్జర్. ఇది మీకు పెట్టి చూపిస్తాను ఇప్పుడు. ఇనీషియల్గా చెప్తున్నా ఇవన్నీ, నేను ఇంతవరకు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఓపెన్ కూడా ఇప్పుడే మీ ముందు చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ చూస్తే ఇట్లా ఉంది. ఇది ఛార్జర్ బ్యాక్ సైడ్ కానీ ఇది క్వాలిటీ బాగుంది, క్వాలిటీ అయితే స్ట్రాంగ్ ఉంది. సో మల్టీపర్పస్ ఛార్జర్ మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట ఇది. ఓకే, బాగుంది. ఓకే, దీనికి పెడదాం ఇప్పుడు. ఓకే, మీకు లైట్ బ్లింక్ అయింది, చూసుకుంటే లైట్ బ్లింక్ అయింది. ఓకే, ఛార్జర్ అనేది ఇంకా మనం దీనికి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ మర్చిపోయింది ఇంకో విషయం, మనకి ఇక్కడ ఈ లైట్ ఉంటుంది, ఇది చాలా యూజ్ అవుతుంది నైట్ టైం. థింగ్స్ ఏమైనా ఉన్నా తీసుకోవడానికి, ఏమైనా మర్చిపోయినా గవాలని మనకి తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సీట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఈ బ్యాక్ రెస్ట్ అనేది సపోర్ట్ ఉంది. ఓకే, దీనివల్ల బాగానే ఉంది. ఒక్కొక్కసారి నాకు అనిపించింది ఈ బ్యాక్ రెస్ట్ వల్ల స్కూటర్కి లుక్ నెగిటివ్ అనిపిస్తుంది, అంటే కొంచెం స్కూటర్ చూడటానికి ఒక డెలివరీ రిలేటెడ్గా అనిపిస్తుంది. నాకు తీసేద్దాం అనిపించింది, బట్ ప్రస్తుతానికి ఇచ్చారు కదా, ఇది సపరేట్ కొనాలంటే ఇది 1499 అంటే ఆల్మోస్ట్ 1500 రూపీస్ అనమాట. సో రిజిస్టర్ జెడ్కి ఇది కామన్గా ఫ్రీగా ఇస్తారు. సో సర్లే ప్రస్తుతానికి పెట్టాను. ఓకే, అండ్ దీనివల్ల మనకి నష్టాలు లాభాలు రెండు ఉన్నాయి. అయితే ఏంటంటే నష్టాలు, లాభం అంటే ఏంది, వెనకాల సపోర్ట్గా ఉంటుంది, అది లాభం. ఓకే, చూడటానికి లుక్ కొంచెం నాకైతే నచ్చలేదు, అంటే నా పర్సనల్ ఫీలింగ్. ఈ బైక్ ఉన్న లుక్ అది తీసేసింది అనిపించింది, అంటే అది తీసేస్తే ఒక లుక్ ఉంటుంది, తీసేయకపోతే ఒక లుక్ ఉంటుంది. నాకు అది తీసేస్తేనే లుక్ బాగుంది. లేదంటే ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద హెవీ వెహికల్ని వెనకాల ఒక బాక్స్ పెట్టుకొని ఒక కొరియర్ లాగా తీసుకెళ్తున్నట్లు అట్లా అనిపించే ఫీలింగ్ ఉంటుంది నాకు. బట్ ఎనీహో ఫైన్, నో ఇష్యూస్, నా పర్సనల్ ఫీలింగ్. ఇది తీసేటప్పుడు ఇది అంటే హ్యాండిల్ మనం దీనివల్ల ఇది ఫ్రీగా తీయలేం, అంటే చేతికి రాసుకుపోతున్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట. ఇట్లా ఫ్రీగా తీయడానికి ఉండదు, అదొక మైనస్ నేను అబ్జర్వ్ చేసింది. దాని తర్వాత దీంట్లో ఉన్న ఇంకొక మైనస్ ఏంటంటే ఇది ప్రస్తుతానికి ఒకట్లా లైట్గా ఊగుతుంది, బట్ కొన్నాళ్ళ తర్వాత ఇది కొంచెం లూజ్ అయ్యి బాగా హెవీ ఇట్లా ఊగుతూ ఉంటుంది అనమాట. బట్ బండి నడుపుతున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పి నేను చాలా వీడియోస్ చూశాను. బట్ అది అంతే, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఏం చేయలేం. ఈవెన్ వాళ్ళని కూడా అడిగాను, సార్ అది అంతే సార్ అని చెప్పారు. సో మనం దీంట్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకుని అది కొంచెం ఓవకుండా పెట్టుకోవాలి, అదొకటి. ఓకేనా, అది ఇనీషియల్గా నేను అబ్జర్వ్ చేసింది. ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ గ్రే కలర్ నచ్చింది బాగా, గ్లాసీ ఫినిష్తో. మిగతా కలర్స్ ఉన్నాయి, బట్ నాకైతే కనుక ఇది బాగుంది. అండ్ ఇది కాకుండా దీంట్లో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఒకటి ఉందన్నమాట, మ్యాట్ బ్లూ. కానీ మ్యాట్ బ్లూ ఒక్క కారణం వల్ల నేను తీసుకోలేదు, కానీ నాకు ఆ బ్లూ బాగా నచ్చింది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది అది. బట్ ఏంటంటే మ్యాట్ తీసుకున్న రోజు బాగుంటుంది, తర్వాత ఏంటంటే ఏదైనా కొంచెం మచ్చలు పడినా అవి మచ్చలుగానే కనిపిస్తాయి అనమాట, అంత షైనీగా గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్లాసీ ఫినిష్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇన్ కేస్ అదే బ్లూలో గ్లాసీ ఫినిష్ ఉంటే కంపల్సరీ నేను అది తీసుకునేవాడిని, అంటే చాలా బాగుంది లుక్ అది కూడా. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కనుక 2 మిర్రర్స్ ఇచ్చారు. ఈ మిర్రర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే కనుక, మంచిగా ఉందన్నమాట మిర్రర్స్ లుక్, అడ్జస్టబుల్ బాగుంది ఇది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పాయింట్. సో ఈ ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి అన్ని ఫాస్ట్ స్టేషన్స్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి పెట్టుకోవచ్చు హ్యాపీగా. అండ్ దాని తర్వాత ఇది కూడా క్వాలిటీ బాగుంది, బట్ కొన్నాళ్ళ తర్వాత లూజ్ అయ్యిద్దని చెప్పి నేను కొన్ని వీడియోస్లో చూశాను, మరి ఎంతవరకు కరెక్టో ఏంటో చూడాలి అది. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక హుక్ ఇచ్చారనమాట ఇది. అండ్ ఏంటంటే
కంపేర్ టు చూసారు కొన్ని చోట్ల ప్యానల్స్ గ్యాప్స్ ఉన్నాయి బాగా నాకు అనిపించింది. అంటే నేను ఏతర్ 450 సిరీస్లో చూడలా. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ప్యానల్ గ్యాప్, ఇక్కడ చూసారా ప్యానల్ గ్యాప్ ఉంది. ప్యానల్ గ్యాప్ అబ్జర్వ్ చేస్తే ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి కొన్ని. అంటే అంత హెవీగా లేవు, బట్ ప్యానల్ గ్యాప్స్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. మీరు చూసారా ఇక్కడ ప్యానల్ గ్యాప్స్. మరి ఇవి ఎందుకు ఇట్లా బ్రాండెడ్ టాప్ చెప్పాలంటే మనకి ఈవీలో టాప్ స్కూటర్ ఇది. అంటే అన్ని చోట్ల లేవులే కానీ కొన్ని ప్లేసెస్లో అట్లా ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి. సో ఇది బై డిఫాల్ట్ అన్నిటికి ఉంటాయా లేదనేది నాకు తెలియదు. ప్రస్తుతానికైతే నా బండికి అయితే ఇట్లా ఉన్నాయి, ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి. బ్రేకింగ్ అయితే పర్లేదు, ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ డ్రమ్ ఇచ్చారు. బట్ డ్రమ్ ఏంటంటే నాకు అంత అనిపించలేదు అనమాట. అంటే అది అసలు చాలా లైట్గా ఉంది, పెద్దగా ఏం అనిపించలేదు నాకు. ఫ్రంట్ డిస్క్ అయితే బాగుంది. వెనకాల కూడా డిస్క్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే నియర్లీ 1,90,000 80,000 పెడుతున్నాం దీనికి ప్రైస్. సో 2 సైడ్స్ డిస్క్ ఇస్తే చాలా బాగుండేది. బట్ ఏంటంటే వెనకాల డ్రమ్ ఇచ్చారు, అది ఒకటి నాకు నచ్చలేదు. అక్కడ ఇంకోటి చూసుకుంటే మనకి దీని దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఇది ఇన్ కేస్ ఏదైనా వెహికల్ కింద పడినప్పుడు ఇది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వరకు. బట్ ఇది ఉండటం వల్ల ఏమైందంటే ఇక్కడ వరకు ఇరిగినా మనం దీంతో ఎంతో కొంత కవర్ చేయవచ్చు అనమాట. సో అందుకని చెప్పి ఇది ఇట్లా ఇచ్చారని నేను అనుకుంటున్నాను, అది కరెక్టే అనుకుంటా. మరి అయితే ఇది ఇవ్వటం మంచిదే. బట్ ఇది కూడా లేకపోయింది అనుకోండి, కొన్ని స్కూటర్స్కి ఇక్కడ వరకు ఇరిగిపోయి ఉంటే ఇంకా దీన్ని మనం చేయలేం. సో అక్కడి నుంచి మనం రాలేమన్నమాట. అది బెస్ట్ అనిపించింది నాకు. ఈవెన్ అది వేరే కంపెనీస్లో కూడా ఉన్నాయి. సో అది ఒకటి బాగుంది అనిపించింది. ఇంకా ఛార్జింగ్ ఎక్కుతుంది. అయితే మీకు ఇందాక చెప్పినట్టు ఇది ప్లెయిన్గా కింద ఉంటే కనుక మనకి బాగుండేది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం బండి మీద వెళ్ళినప్పుడు ఇది ఇట్లా అవ్వచ్చు. ఈ ముందు ఈ ప్లేస్లో కానీ చిన్న పౌచ్, అంటే ఏదైనా పెట్టుకోవడానికి అది ఇట్లా ఇచ్చినా బాగుండేది అనిపించింది. అండ్ దాంతోపాటు అక్కడ యూఎస్బీ ఇచ్చినట్లయితే మనకి ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆన్ ది వేలో వెళ్తాం, మనకి ఛార్జింగ్ అయిపోయింది. సో లోపల ఉండడం కన్నా మనకి ఆ ప్లేస్లో ఒక పాకెట్ ఉండి ఆ పాకెట్లో అది పెట్టుకుని పైన యూఎస్బీ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. అలా ఎందుకు మరి వీళ్ళు తీసుకురాలేదు అర్థం కాలేదు. ఆల్సో దీంట్లో నాకు ఇంకొక నచ్చని ఫీచర్ ఏంటంటే, ఫీచర్ కాదు ఇంకో నచ్చని థింగ్ ఏంటంటే, ఇనిషియల్గా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ హార్న్ చాలా లో ఉంది గైస్. హార్న్ చాలా లో ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ స్పేస్, కామన్ స్పేస్ కాబట్టి ఎక్కువగా అనిపిస్తుంది కొంచెం. కానీ విడిగా అయితే ఏదన్నా ముందే ఏదన్నా వెహికల్స్ వెళ్తున్న ట్రాఫిక్లో ఎవడు కనపడదని నా ఫీలింగ్. చెప్పాలంటే ఇది పిల్లలు ఆడుకునే పీపీపీ అనే ఉంటుంది చూసారా, ఆ టైప్ అనిపిస్తుంది అనమాట. అసలు మామూలుగా 450 సిరీస్లో దుమ్ము లేకపోతే ఇది చాలా తక్కువ ఉంది అనిపించింది ఇదైతే కనుక నాకు. మరి మార్చుకోవాలన్నా సరే చాలా కాస్ట్ ఉంటుంది అది. ఓకే, సో జస్ట్ ఊరికే రైడ్ అలా తీసుకెళ్ళాం అనమాట. అంటే సింగిల్ హ్యాండ్తోనే, మన దగ్గర ఏం ఎక్విప్మెంట్ ఏం లేదు. సో నార్మల్గా మీకు చూపిస్తాను. ఏరియా చాలా బాగుంటుందండి. ఇది పక్కనే ఈ ఏరియాలో మన శివరాజ్ కుమార్ గారి హౌస్ ఉందన్నమాట. పునీత్ రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ తెలుసు కదా. సో వాళ్ళ హౌస్ ఇక్కడ అనమాట. ఏరియా ఎక్సలెంట్ ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది ఏరియా. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఏరియా. అండ్ మెయిన్గా ఈ వెహికల్ నేను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే నేను యాక్చువల్గా మొత్తం 5 టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. చెప్పాలంటే 5 టాప్ బ్రాండ్స్ నేను చూజ్ చేసుకున్నా. ఆ 5 టాప్ బ్రాండ్స్లో 2 బ్రాండ్స్ అనేది ఫైనలైజ్ అయిపోయాయి. 1 మంత్ నియర్లీ 20 days బ్యాకే ఆ 2 బ్రాండ్స్ తీసుకుందాం అని చెప్పి నేను ఫైనలైజ్ అయిపోయాను. కానీ ఆ 2 బ్రాండ్స్లో ఏ బ్రాండ్ తీసుకోవాలనేది బాగా కాంపిటీషన్ ఇచ్చింది. దీంతోపాటు ఇంకో అదర్ బ్రాండ్ బాగా కాంపిటీషన్ ఇచ్చింది దీనికి. అంటే నాకు అనిపించింది అట్లా. బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను ఇది తీసుకుందాం అనుకున్నాను. ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే నేను ఆల్రెడీ ఆ స్కూటర్కి నేను పేమెంట్ కూడా చేశాను, బుకింగ్ కూడా చేసేసినాక ఏతర్ స్టాక్ 7 రిలీజ్లో చేంజెస్ చూసి అప్పుడు నేను దీనికి వచ్చాను. ఆ స్కూటర్ ఏంటి, అసలు అదే ఎందుకు తీసుకుందాం అనుకున్నాను, దానికి ఎందుకు పే చేశాను అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తా నెక్స్ట్ వీడియోలో.
ఆల్సో నేను ఈ వెహికల్ని ఎలా కొన్నాను, ఎక్కడ కొన్నాను, ఎంత ప్రైస్ పడింది, ఏదైనా ఆఫర్ అప్లై చేసానా, నాకు యాక్చువల్గా నియర్లీ 15,000 రూపీస్ వరకు నాకు తగ్గింది. అది ఎలా తగ్గింది, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అవి మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే డెఫినెట్లీ మీకు ఎప్పుడో ఒకసారి ఈ ఛానల్ యూజ్ అయితే అవుద్ది. నేను ఏ రివ్యూ ఇచ్చినా అది ఇచ్చేది హానెస్ట్గా ఇస్తాను గైస్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.